మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని వివిధ గ్రామాల నుండి మల్టీ స్పెషాలిటీ మాతా శిశు హాస్పిటల్ని నూతనంగా నిర్మించే భూమి పూజ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలి వెళ్లారు. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో సూపర్ స్పెషాలిటీ మాతా శిశు ఆసుపత్రికి భూమి పూజ మహోత్సవానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క వస్తున్నారు. కాగా భూమి పూజ కార్యక్రమం అనంతరం నిర్వహించుతున్న బహిరంగ సభకి హాజీపూర్ మండల కేంద్రంతో పాటు కర్ణమామిడి, పడతాన్పల్లి గ్రామాల నుండి ప్రజలు, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో వందలాదిగా తరలి వెళ్లారు. మండలం నుంచి 15,000 మంది తరలి వెళ్లారు. అదేవిధంగా హాజీపూర్ నుండి డీసీసీ ఉపాధ్యక్షులు మాధవరపు రాజేశ్వరరావు, కర్ణమామిడిలో పిఎస్సిఎస్ సింగిల్ విండో చైర్మన్ కోటె సత్తయ్య, మాజీ సర్పంచ్ కొట్టె మహేందర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు గడ్డం వెంకటేష్, పడతాన్పల్లి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట రవి, నాయకులు అంకం కృష్ణమూర్తి, మారుతి, రామారావు ఆధ్వర్యంలో మహిళలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. మండలంలో వివిధ గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు వివిధ వాహనాల్లో భారీగా తరలి వెళ్లారు. మంచిర్యాల నియోజకవర్గంలోని ఐబీ కేంద్రంగా ఆ రోజు ఏదైతే ప్రేమ్ సాగర్ రావు గారు మాతా శిశు హాస్పిటల్ కట్టినప్పటి నుండి అది వరద ప్రాంతంలో మునిగిపోవడం జరిగిందో అప్పటి నుండి ఈ నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి, జిల్లా ప్రజలకు కానివ్వండి అందుబాటులో ఉండే విధంగా ఐబీలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తాను. విద్య కోసం కానివ్వండి, వైద్య కోసం కానివ్వండి, ఉపాధి కోసం కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రజలు వేరే ప్రాంతాలకు వెళ్లకుండా అన్ని సౌకర్యాలు ఇక్కడే కనిపిస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ముందుగా విద్య కోసం రెబ్బనపల్లి గ్రామంలో దండపల్లి మండలంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సాయికుంటలో నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటు వైద్యం కోసం ఈరోజు ఏదైతే ప్రేమ్ సాగర్ రావు గారు ఎలక్షన్ ముందుగా చెప్పినారో ఇక్కడ హాస్పిటల్ ఐబీ కేంద్రంలో నిర్మించి అందరికీ సౌకర్యవంతంగా అందరికీ అందుబాటులో తీసుకొస్తా అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 650 పడకల సూపర్ స్పెషాలిటీ చిల్డ్రన్ హాస్పిటల్ ఈరోజు ఐబీ కేంద్రంలో భూమి పూజకు శ్రీకారం చుట్టుకుంది. ఈ మహోత్తరమైన కార్యక్రమానికి హాజీపూర్ మండల కేంద్రం నుండి తండోపతండాలుగా జనాలు మేము కూడా ఈ భూమి పూజ కార్యక్రమంలో భాగస్వాములం కావాలని సంతోషంతో ఈరోజు ప్రేమ్ సాగర్ రావు గారు తీసుకున్న నిర్ణయానికి మేము కూడా అందులో భాగస్వాములం అవుతామని చెప్పి స్వచ్ఛందంగా వారికి వారు ఈరోజు ఐబీ కేంద్రానికి భారీ జన సంద్రోహంలో తరలి వెళ్ళడం జరుగుతుంది. ఏదైతే ప్రేమ్ సాగర్ రావు గారు బడుగు బలహీన వర్గాల కోసం ఇక్కడున్న ప్రజల కోసం నిర్ణయం తీసుకోవడంలో వారు ముందున్నారో ప్రజలు దీన్ని హర్షిస్తున్నారు. ఖచ్చితంగా ప్రేమ్ సాగర్ రావు గారు మాట ఇచ్చినట్టు ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారు. గత 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధిని కాకుండా తన అభివృద్ధిని చూసుకున్న వ్యక్తికి ఈ రోజు 11 నెలల్లోనే ఈ ప్రాంత అభివృద్ధిని ఏ విధంగా చేస్తున్నాడో ప్రజలందరూ గమనిస్తున్నారు. అయినా కానీ దీనిని బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అసత్య ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రేమ్ సాగర్ రావు గారిని అడుగడుగులో అడ్డుకోవాలని చూస్తున్నారు. దానికి ఎక్కడ వెనుకడుగు వేయకుండా ప్రజల అభివృద్ధి సంక్షేమమైన ధ్యేయంగా ముందుకెళ్తున్న గొప్ప వ్యక్తి ప్రేమ్ సాగర్ రావు గారు. దానికోసం మేమందరం కూడా అందులో భాగస్వామ్యం కావాలని చెప్పి ఈరోజు మంచిర్యాల కేంద్రానికి హాజీపూర్ మండలం నుండి వెళ్ళడం జరుగుతుంది.